ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. సో ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి రాయలసీమ స్పెషల్ చూపించబోతున్నాను. సో అందుకని మా గార్డెన్లో ఉంది ఇక్కడ గోంగూర చూడొచ్చు. సో బాగా చాలా ఫ్రెష్గా ఉంది. సో గోంగూర చట్నీ చేసేద్దాం. సో ఫస్ట్ ఆకు పీకేస్తాను, మీరు చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ అని ఎందుకంటున్నానంటే దీంట్లోకి నేను డిఫరెంట్గా వేరుశనగకాయలు వేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది అడిగారు కూడా ఇది రెసిపీ పెట్టండి అని. సో అందుకే చెప్తున్నాను. మా కోలీగ్స్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు, మంచి టేస్ట్ ఉంటుంది, ఎట్లా చేయాలో చెప్పండి అనేసి. సో అందుకని ఈరోజు ఇది ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి బాగా ఎంజాయ్ చేయండి. సో కొంచెం సేపు నేను ఆకుకూర పీకేసుకుంటాను ఫాస్ట్గా. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎర్ర గోంగూర. దీంట్లో 2 రకాలు ఉంటాయి, వైట్ది ఎర్రది అనేసి. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కాడలు చివరిలో రెడ్గా ఉంది కదా. సో ఇది ఎర్ర గోంగూర. ఇది తెల్లదాంతో పోలిస్తే ఇది కొంచెం టేస్ట్ పులుపు ఎక్కువ ఉంటుంది. అని మనం చట్నీ చేసినప్పుడు కూడా టేస్ట్ బాగా వస్తుందన్నమాట. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు బయట మార్కెట్లో తీసుకునేటప్పుడు కూడా ఇది ఎర్ర తీసుకుంటే మనం టేస్ట్ బాగుంటుంది. చట్నీ కూడా డిఫరెంట్ టేస్ట్ మనకు అప్పుడే తెలిసిపోతుంది, వేరియేషన్. ఇంకా పల్లెల్లో అయితే దీన్ని చేను గోంగూర అంటారు అనమాట. చేనులలో వేస్తారు ఎక్కువ, అందుకు చేను గోంగూర అంటారు. సో అది ఎర్ర గోంగూర. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి అప్పుడైనా. చూడండి, నేను అంత ఆకులు పీకుతున్నాను ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నిసార్లు పీక్కోవచ్చు. ఇట్లా దాదాపు ఒక 6-7 months అయినా చెట్లు అట్లే ఉంటాయి, పెద్దగా అయిపోతాయి బాగా. మళ్ళీ విత్తనాలు అయితే మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఒకసారి వేసుకుంటే చాలు, మీకు ఆల్మోస్ట్ విత్తనాలు వస్తూనే ఉంటాయి. ఇట్లా జస్ట్ ఊరికి ఆకులు పీక్కుంటే మళ్ళీ గుర్రలు వస్తూనే ఉంటాయి. చాలా ఈజీ, దీన్ని మెయింటైన్ చేసేది కూడా పెద్ద కష్టం ఏం కాదు. పుల్లగూర చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. మళ్ళీ గోంగూర చికెన్ చాలా ఫేమస్ కదా. గోంగూర మటన్. సో అన్నిటికీ యూజ్ అవుతుంది, ఒకటి కాదు చాలా రకాలు చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా విత్తనాల నుంచి వస్తే జామ్ కూడా చేస్తారు. చాలా హెల్తీ, మంచి ఐరన్ వస్తుంది. చాలామందికి చెప్తుంటారు డాక్టర్స్ కూడా గోంగూర బాగా తినండి అనేసి. మంచి హెల్తీ ఫుడ్ ఇది. చూసారా ఫ్రెండ్స్, అంతా పీకేసుకున్నాను. ఇంకెళ్ళి చేద్దాం. సో దీన్ని చేయడం కూడా ఫస్ట్ 2 times వాష్ చేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. కడిగేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇది ఉడికేటప్పుడు కూడా మనం ఎట్లా అంటే, నేను చూపిస్తాను, ఇట్లా మనకి టచ్ చేస్తే ఇట్లా మెత్తగా అయిపోవాలి. సో అప్పటి వరకు ఉడకబెట్టుకోవాలి ఇది బాగా. సో నెక్స్ట్ శనగకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇవి వేగాలి. ఎందుకు వేరుశనగ వేసుకోవాలంటే మాకు రాయలసీమలో ఎక్కువ పండుతాయి, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో. ఇది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందుకనే వేరుశనగ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, దాంట్లో కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసి ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి వేయించాలి. ఎండుమిరపకాయలు పెద్ద టేస్ట్ అనిపించదు కంపేర్ టు పచ్చిమిరపకాయలకి. ఇదైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వాటర్ అంతా మిరిపోయాయి. సో ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకునేద్దాం. సో గోంగూర ఉడికిందా లేదా అని చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇట్లా మనం టచ్ చేసినప్పుడు ఇట్లా నలిపినప్పుడు మెత్తగా అయిపోవాలి. సో పీసెస్ మెత్తగా విడిపోవాలి, అప్పుడే ఉడికిందని అర్థం. రోట్లో దంచుతాను, రోటి పచ్చడి. రోట్లో దంచుకొని చట్నీలు తింటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ శనక్కాయలు వేసుకుంటాను. ఏమంటే దీంట్లో గోంగూరలోకి మీరు ఎక్కువ శనక్కాయలు వేసుకోకండి. ఒక గోంగూర ఫుల్ అయితే ఒక ఎగ్జాంపుల్గా కొంచెం ఎక్కువ తీసుకుంటే దాంట్లో తక్కువ, జస్ట్ మనకు ఆ టేస్ట్ కోసం మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 1/4 అనుకోండి, అలా తీసుకోండి. చూసారు కదా, ఇదంతా మెత్తగా అయిపోవాలి, ఇట్లా ఒక లడ్డులాగా అయిపోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు ఉప్పు వేసేసుకున్నాం. ఎందుకంటే మనకి ఫస్ట్ దీన్ని పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసి అవి మెదగా అన్నమాట దంచేదానికి. సో మనకు రోడ్ అంటే ఇది మిక్స్ అయితే అన్నీ వేసి మిక్స్ చేసేస్తాం, కానీ అలా కాదు. నేను పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకొని ఆయిల్లో వేయించాను కదా, లైట్గా సాల్ట్ వేసి దంచేస్తాం.
మొత్తం స్ట్రైన్ చేసిన గోంగూర ఉంది ఇక్కడ, సాది వేసేద్దాం. ఎందుకంటే ఆ బుంది కూడా కొంచెం మెదగాలి కాబట్టి. గోంగూర మెదిగిపోయింది. సో చెనక్కాయలు వేసేసాను, దంచినది వేసేసుకున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను లాస్ట్లో. ఇది మీ చాయిస్, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ నోట్లో అట్లా పగులుతుంది అంటాం కదా, సో ఆ ఫీల్ వస్తుంది. ఎక్కువ లేదు, జస్ట్ ఒక లైట్గా అలా దంచుకో. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, 3 వేరుశనగకాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, అంతే. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సాల్ట్, 4 ఇంగ్రీడియంట్స్తోనే మీకు అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాయిస్, మీరు ఆనియన్స్ వేసుకునేది వేసుకోకపోవడం. దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ, చాలా టేస్టీ. సో మీరు కూడా దీన్ని చూసి ఇంట్లో చేసి చూసి కామెంట్ చేయండి నాకు, కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మర్చిపోద్దండి. సో ఎలా ఉంది, టేస్ట్ ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇంకా మీరు అన్నం నెయ్యి చట్నీ కానీ లేదా రాగి సంగటి ఇది కానీ వేసుకొని తినండి. ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.